వినాయక్ ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు. జస్ట్ బిజినెస్ 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 ఇదే థాట్లో ఉండడం ఏమో ఒక్కొక్కసారి తలకాయ నొప్పి వచ్చేసేది. కొన్ని కొన్ని అనుకున్నట్టు అన్నీ జరగవు, కంపల్సరీ హెడ్ఏక్స్ వస్తూ ఉంటాయి. బట్ కానీ నేను బిజినెస్లో గమనించాను, బిజినెస్లోనే కాదు చాలా వాటిలో కన్నా వాళ్ళు ఎంత ఎక్కువ కష్టపడితే అంత వాళ్ళకి కావాల్సింది రీచ్ అవుతుంటారు. వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి ఏంటి, నేను కాంపిటేటివ్ వాటికి చదువుకునేటప్పుడు కూడా నాకు అసలు చదువే సరిగా నిజంగా చాలా తక్కువ, నేను చదువు రాదు నాకు. బట్ నేను ఒక చదివే ఫ్రెండ్తో పాటు కూర్చొని అదే పనిగా చదవడం అంటే ఇంట్రెస్ట్, పరిస్థితులు కూడా దాన్ని ప్రభావం చేస్తే నేను క్వాలిఫై అవ్వడానికి గగరం అయితే క్వాలిఫై ఎబో 100 ఎబో అంటే 200కి అట్లా బాగా చదివే వాళ్ళకి 130, 135, 140 వస్తే నాకు 110 వచ్చేవి. అమ్మో అప్పుడు అనిపించేది, అప్పుడు టాంచి అనిపించింది. అంటే ఎట్లా అంటే మనం ఏదైనా కావాలి అనుకుంటే దాని మీద ఎక్కువ టైం పెట్టి ఎక్కువ తెలుసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా రీచ్ అవుతామేమో అనిపించింది. ఓకే, మొత్తానికి ఈరోజు అయితే కొంచెం మనసు ఏదోలా అనిపిస్తుంది. ఏంటంటే ఏం లేదు, ఒక ఆర్డర్ క్లోజ్ చేసే దగ్గర కొంచెం డిస్కషను అటు ఇటు. అది ప్రైజ్ మనకి కంపెనీ వాళ్ళ కమిట్మెంట్ ఒకలా ఇవ్వడం, మనం ఒకలా ఇవ్వడం, అట్లా. మొత్తానికి ఏదేమైనా బ్యాంకాక్ ట్రిప్ ఇంకా 7 days కాదు, 7 days కూడా కాదు, 5 days.